పాపము చెయ్యకన్నాడు. స్వస్థత దగ్గర ప్రతి చోట కూడా దాదాపు చాలా చోట్ల పాపమును గుర్చిన ప్రస్తావన వచ్చింది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? అసలు సమస్యకు ఉన్నటువంటి కారణాల్లో, రోగాలకున్న కారణాల్లో ఒక కారణం పాపం. ఎంతమంది దీన్ని ఆలోచించారు? జబ్బు వచ్చిందా, చాలేమన్నా చేయబెడితే తగ్గిద్దని ఒక మూఢనమ్మకంతో నువ్వు పరిగెత్తుతున్నావు, కానీ బైబుల్లో ఉన్నటువంటి వాస్తవికతని నువ్వు ఎందుకు గుర్తించట్లా? చాలేమన్నా కాదు, ఏ పాస్టర్ అయినా, ఆయన ఎంత మోతవరైనా, లేక ఆయనకి 4 కొమ్ములు మొలిచినా, బాగు చేయాల్సింది యేసయ్య, స్వస్థపరచాల్సింది దేవుడో, విడిపించాల్సింది దేవుడో, నీ బ్రతుకునొక మలుపు తిప్పాల్సింది దేవుడు, పాస్టర్ కాదు. పాస్టర్కే ఠికానా లేదు. ఓవర్ యాక్షన్ చేస్తే పాస్టర్ కూడా బగిలిద్ది. నా భాషతో చెప్పాలంటే ఇక్కడ ఊరికి పత్యం లేదు. స్తోత్రం. అందరికి ఉంటది కోటింగు. పౌలంతటోనే వదిలిపెట్టలా. ఒక ముళ్ళు కూర్చోబెట్టాడు. ఏంది నాయన నాకు ఈ ముళ్ళు అంటే, లేకపోతే మాటిన వాళ్ళే హెచ్చిపోతావు, నీకు ఎక్కువ ప్రత్యక్షతలు ఇచ్చాను, అందుకని నువ్వు రెచ్చిపోకుండా కంట్రోల్ చేయడానికి అది ఇచ్చాలే, వదిలేసే, నా కృప నీకు చాలు, ఏం కాదు లేపో అన్నాడు. ఇప్పుడు చెప్పండి, బాగు చేయాల్సింది ఎవరు? స్వస్థపరచాల్సింది ఎవరు? బ్రతుకును ఒక మలుపు తిప్పాల్సింది ఎవరు? విడిపించాల్సింది ఎవరు? కదా. మరి శాలేమన్నా జస్ట్ చేయించి సరిపోయిద్దా?